నేను ఇప్పుడు వరకు కొంతమందికి చాలా రెస్పెక్ట్ ఇస్తానమాట. టిక్టాక్లో వాళ్ళ అకౌంట్ చూసినా, వాళ్ళ వీడియో చూసినా, వాళ్ళ మీద కొంచెం నాకు అభిప్రాయం బాగుందనమాట. ఇతను పర్సన్ పర్వాలేదు, వీళ్ళ పర్వాలేదు, ఒకవేళ వీళ్ళ కామెంట్ వస్తే మనం సమాధానం చెప్పాలి అన్న కొంతమంది మీద నేను నమ్మకం పెట్టుకున్నాను. ఈ ఛానల్ వాళ్ళది వైఎస్ఆర్సీపీ కనిపిస్తుందా? వైఎస్ఆర్సీపీ ఛానల్ అవునా? ఫ్యాన్ గుర్తు కనిపిస్తుందా? ఇది ఎప్పుడు అప్లోడ్ చేశారు? 10 years ముందు కనపడుతుందా? 10 years ఏగో కనపడుతుంది కదా, 10 years ఏగో. ఇంకా క్లారిటీ కావాలి కదా మీకు. ఎప్పుడు అప్లోడ్ చేసిందంటే 2015 కనపడుతుందా? 2015 ఏప్రిల్లో 22వ తారీఖున అప్లోడ్ చేశారు ఈ వీడియో, అవునా? అంటే 10 years ఎగో అంటే 10 సంవత్సరాల క్రిందట, అంటే 2015లో అప్లోడ్ చేశారు ఈ వీడియో, అవునా కదా? ఓకే. ఒక పేరు పెట్టడం, 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట తీసుకోవడం ఎంతవరకు ధర్మం అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నాం. ఏమన్నా మీకు అర్థమవుతుందా? భోగంపురం ఎయిర్పోర్ట్కి 16,000 ఎకరాలు ఎందుకు? ఇక్కడ వైజాగ్లో ఉంది, ఇక్కడ చెన్నైలో ఉంది, ఇంత పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు కాదు కదా అని ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు కదా. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు 4 అడుగుల దూరంలో ఉంటుంది. 1283 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది చెన్నై. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కొచ్చిన్లో, అది 800 ఎకరాలు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, 2,000 ఎకరాలు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. ఆడ ఉన్నది 350 ఎకరాలు. సరే, ఆ 350 ఎకరాలకు ఇంకా చాలా భూమి ఉంది. ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి. సరిపోదు, కనీసం అక్కడ 1000 ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ? 1283 ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? ఇప్పటికపోతే కొంచెం కాకపోతే కొంచెమైనా బ్రెయిన్ పట్టి ఆలోచించండి. గల్ఫ్ కంట్రీకి వచ్చామంటే ఎంతో కొంత తెలివితేటలు నేర్చుకుంటారు, కనీసం మరీ అజ్ఞానం కింద మరీ కనీసం చదువుకున్నారా, లేకపోతే స్కూల్కి వెళ్ళారా, లేదా మరీ అజ్ఞానులా, మరింత అజ్ఞానులా, నిజాలు అసలు తెలుసుకోరా? 2015లోనే ఎయిర్పోర్ట్ కోసం మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయ్యాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎయిర్పోర్ట్కి సంబంధమైన అసలు మీకు అర్థమవుతుందా? 2015లో కనపడుతుంది, 2015లో కనపడుతుంది. 2015లో ఎయిర్పోర్ట్ కోసం మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం 2023లో ఏంటి, 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన 2015లో. మీకు అర్థమవుతుందా? అసలు మైండ్ ఉందా మీకు? అసలు చదువుకున్నారా లేదా? మరీ ఇంత అజ్ఞానులా? మీలాంటి వాళ్ళకే నేను రిప్లై ఇవ్వటాను కామెంట్ కిందనే. ఎంత అజ్ఞానులా? ఎంతో కొంత కొంచెమంది జ్ఞానం అనేది లేదా మీకు? ఎంతో కొంత జ్ఞానం అనేది లేదా? 2015లో అప్లోడ్ చేసిన వీడియో, 2015లో ఎయిర్పోర్ట్ కోసం మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, 2019లో సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధం అంటే అసలు నాకు అర్థం కావట్లేదు. ఏ విధంగా సంబంధం? 2023లో ఎలక్షన్ ముందు ఏంటంటే ఏదో కొద్దిగా అడబడి చేస్తామంది సాక్షి ఛానల్లో, అంతకుమించి ఏమి కాదు, ఏదో చేద్దామని చెప్పి 2015లోనే జగన్మోహన్ గారు చెప్పారు ఏమని, భోగంపురం ఎయిర్పోర్ట్ 16,000 ఎకరాలు ఎందుకు, చెన్నైలో ఉంది, వైజాగ్లో ఉంది, అంత పెద్ద ఎయిర్పోర్ట్ అన్ని ఎకరాలే కాదు కదా, ఎందుకంత ఎన్ని ఎకరాలు తీసుకోవడం చెప్పి మాట్లాడిన ఆయన భోగంపురం ఎయిర్పోర్ట్ కోసం. 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయనకి ఈ ఎయిర్పోర్ట్ సంబంధం అసలు ఏ విధంగా సంబంధం అసలు? ఒక్కరే నాకు సమాధానం చెప్పండి. ఒక్కరైనా సరే చదువుకున్న వాళ్ళు, కొంత జ్ఞానం ఉన్న వాళ్ళు సరిగ్గా వీడియో చూసి నాకు సమాధానం చెప్పండి. మళ్ళీ దిక్కుమాలిన కామెంట్ జగనే కట్టారు సరేనా, 2023లో శంకుస్థాపన అయింది అని అలాంటి చెత్త కామెంట్స్ తగ్గండి. మీ మీద ఉన్న గౌరవం తగ్గించుకోకండి, మీ మీద ఉన్న వాల్యూ తగ్గించుకోకండి. నేను అబద్ధం చెప్పవసరం లేదు.